వెల్కమ్ టు VS99 న్యూస్. వీరికి దొంగతనాలు అంటే వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ఇట్టే మాయమవుతాయి. పండుగలు రద్దీగా ఉండే సమయమే వీళ్ళ టార్గెట్. ఈ నెల 5వ తారీఖున హబ్సిగూడలోని నవకర్ గోల్డ్ బంగారు దుకాణంలో ఇద్దరు మహిళలు వచ్చి చోరీకి పాల్పడ్డారు. బంగారం కొంటామంటూ మాయమాటలు చెప్పి ఓ బంగారు దుకాణంలోకి చోరీకి పాల్పడిన సంఘటన OUPS పరిధిలోని హబ్సిగూడలో బంగారు దుకాణంలోకి ఇద్దరు మహిళలు వెళ్లారు. దుకాణంలోని సిబ్బంది బంగారం చూపించగా మాయమాటలతో బురిడి కొట్టించి 20 గ్రాముల బంగారు కమ్మలు చోరీ చేశారు. వీటి విలువ సుమారు 1,50,000 విలువ ఉంటుందని అంచనా. ఆ మహిళలు దుకాణం నుంచి బయటకు వెళ్లిన మరుక్షణమే అనుమానం వచ్చి పరిశీలించి బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే CCTV ఫుటేజ్ పరిశీలించగా ఆ మహిళలు చోరీకి పాల్పడినట్లు గమనించారు. చోరీ విషయంపై OU పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు దుకాణం యజమానులు తెలిపారు. మనం యాక్చువల్గా ఏంటంటే కస్టమర్ ముంగట ఐటెం పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇది పెద్ద ఐటెం ఉంది, పెద్ద ఐటెంని ఇలా పెట్టేసి ఇలా లేపట్టుకొని చూశారు. చూసిన తర్వాత మళ్ళీ వేరే ఐటెం చిన్న ఐటెం తీసుకున్నారు. ఇలాంటి ఐటెం తీసుకొని ఏం చేశారు, ఈ ఐటెం వాళ్ళ చేతిలో పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ ఇక్కడ పెట్టేశారు. అంటే ఇది ఫుల్ అయిపోయింది కదా, మనం తీసి వెనక పెట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఈ ఐటెం తీశారు, తీసుకొని ఈ ఐటెం పెట్టేశారు. అలా 3 ట్రేస్ 3 సార్లు అంటే 3 ట్రేస్ అప్ అండ్ డౌన్ అటు ఇటు చేసేసి అది తీసుకొని వెళ్ళారు. పెద్ద ఐటెం తీసుకొని వెళ్ళారు. అట్లా మనకేంటంటే ట్యాగ్ ఉంటుంది కాబట్టి మనకంత అబ్జర్వేషన్ ఉండదు అన్నట్టు, ఎక్కువ డీప్గా. ఫస్ట్ దానికి కూడా ట్యాగు మెంబర్స్ వచ్చినావు, టాప్స్ చూపించమని చెప్పినావు. టాప్స్ చూపించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంచెం తక్కువ వెయిట్ది పెట్టేసి పెద్ద వెయిట్ది చాలా 21 గ్రామ్స్ది తీసుకోపోయినావు. వాళ్ళు ఇద్దరు లేడీస్ వచ్చింది. ఇంకా 2-3 టైమ్స్ కూడా ఇట్లానే జరిగింది. మేము పోలీసులో కూడా చెప్పినాం, పోలీసులో FIR కూడా రాపించినాం. ఇది చాలాసార్లు మాకు దగ్గర ఇట్లా వచ్చి 20 గ్రామ్ 30 గ్రామ్ 40 గ్రామ్ 50 గ్రామ్ ఇట్లా వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వరకు ఏం మళ్ళీ ఫౌండ్ కూడా కాలేదు. ఈ ఫస్ట్ టైం మాకు రికార్డింగ్లో చూపించినప్పుడు రికార్డింగ్లో వచ్చింది. మేము అదే ట్రై చేస్తున్నాం. అందరూ కొంచెం చూసి వాళ్ళ జ్యువెలరీ వాళ్ళతో కొంచెం చూసి ఉండండి. ఇది చాలా భయంకరం అది ఉంటుంది. వర్త్ ఇది 1 lakh అబౌవ్ పడుతుంది. 1,50,000 ఇంకా 2-3 టైమ్స్ ఇట్లానే అయింది. మళ్ళీ 2-3 టైమ్స్ అయిపోయింది ఈ సంవత్సరాలు. ఇది టోటల్ 4 lakhs వరకు 3.5 to 4 lakhs వరకు అట్లా దొంగతనం సంవత్సరాల్లో అయింది. ఇంకా ముందు ఇది రికార్డింగ్ ఇంతకుముందు అయితే మాకు ఫామ్ చేసిన కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు అది కార్వాయి చేస్తామని చెప్పిన పోలీసు వాళ్ళు కూడా రికార్డింగ్ మొత్తం చూసినాం. రికార్డింగ్లో మొత్తం బస్సులో అది వాళ్ళ ట్యాక్సీలో వచ్చినాం, అది ఫౌండ్ అయింది. వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా మొత్తం యాక్షన్ తీసుకున్నాం పోలీసు వాళ్ళు కూడా. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 3 గోల్డ్ షాప్ మరి వచ్చేసి దీపావళి టైం అప్పుడు హెవీ రష్లో ఇద్దరు లేడీస్ వచ్చేసి టాప్ తీసుకెళ్ళారు దొంగతనంగా. అది దాని వర్త్ వచ్చేసి 30 గ్రామ్స్ ఐటము, దాదాపుగా 2 lakhs దాని వర్త్ ఉంటుంది. మొన్న రీసెంట్లీగా 5th రోజు జనవరి 5th రోజు కూడా ఇద్దరు లేడీస్ వచ్చేసి 20 గ్రామ్స్ ఐటమ్, దాదాపు 15 గ్రామ్స్ నుండి 20 గ్రామ్స్ ఐటమ్ వేరే టాప్స్ పెట్టేసి తీసుకెళ్లారు. దాని వర్త్ వచ్చేసి దాదాపుగా 1,50,000 దాకా ఉంటుంది. ఇద్దరు లేడీస్ వచ్చేసి ఒక ట్రే నుండి ఒక ట్రే చిన్న దాని నుండి పెద్ద వరకు మార్చుకొని ఆ ఐటమ్ తీసుకెళ్లారు.